ఆనంద, దర్శన్, శరణ్యల పెళ్లి జరిపించిన తర్వాత వాళ్ళ శోభనానికి కూడా ఏర్పాట్లు చేస్తుంది. దర్శన్ గదిలోకి వచ్చేసరికి ఆ శోభనం గదిలో శరణ్య మంచం మీద కూర్చొని సిగ్గుపడుతూ ఉంటుంది. దర్శన్ ఆ గదంతా తిరిగి చూస్తూ ఏంటిది అని చెప్పి అంటూ ఉంటే, ఈరోజు మన శోభనం అండి వెరైటీగా ఉంటుందని కాస్త కొత్తగా ట్రై చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది. అయితే నువ్వొక్కదానివే శోభనం చేసుకో అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అలా ఎలా చేసుకుంటానండి, ఇద్దరు కలిస్తేనే కదా శోభనం చేసుకుంటారు అని చెప్పి శరణ్య సిగ్గుపడుతూ అంటూ ఉంటే, అది జరగని పని అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఉదయం మీరు మనసు మార్చుకొని నా మెడలో తాళి కట్టారు కదా, అలాగే ఇప్పుడు కూడా మనసు మార్చుకొని నాతో శోభనం చేసుకోండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. కుదరదు అంటూ దర్శన్ కింద చాప వేసుకొని పడుకుంటాడు. అప్పుడు శరణ్య కూడా వచ్చి దర్శన్ పక్కనే పడుకుంటుంది. ఏయ్, నువ్వేంటి నా పక్కన వచ్చి పడుకున్నావు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే, అప్పుడు శరణ్య మీరు ఎక్కడ పడుకుంటే నేను కూడా అక్కడే పడుకుంటానండి, మీతో పాటే నేను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా శరణ్య అయితే దర్శన్ని శోభనం గదిలో ఆడుకుంటూ ఉంటుంది. మరి మొత్తానికి శరణ్య అయితే దర్శన్కి దగ్గర అవ్వడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.